ఏటన్నారంటే డాక్టర్ గారు కంపల్సరీగా స్టంట్ వేయాలి అని అన్నారు. సో ఈ స్టంట్ వేయాలి అనేది ఇతనికి పాలసీ తీసుకున్న 25 రోజుల తర్వాత వచ్చిందనమాట. బట్ ఇంకా 5 డేస్ ఉంది. అంటే అతనికి ఆ క్లైమ్ కవర్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇంకో 5 డేస్ ఆగాలన్నమాట. సో ఈ 5 డేస్ ఆగాలంటే ఆటోమేటిక్గా అతనికి అవ్వదు. సో అది క్లైమ్ చేద్దామన్నా సరే అవ్వదు, ప్లస్ అతను చేసుకున్నా సరే అవ్వదు. అతను ఓన్ అమౌంట్ పెట్టుకుని అతను కంపల్సరీగా అది స్టంట్ అనేది వేయించుకోవాలి. నా క్లయింట్ కి హెల్త్ ఇన్సూరెన్స్ లో చిన్న సిచ్యువేషన్ ఎదురైందండి. అది మీకు లైవ్ లో నాకు జరిగిందే, అది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సిచ్యువేషన్ ఏంటంటే, సో అతనికి 50 సంవత్సరాలు అనమాట. సో మేము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏంటంటే అతనికి బీపీ ఉంది, అడ్వాన్స్ కవర్ కూడా మేము చేసాం అనమాట. అంటే అడ్వాన్స్ కవర్ అంటే అర్థం ఏంటంటే, బీపీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆ అడ్వాన్స్ కవర్ పెడితే 30 డేస్ తర్వాత బీపీ రిలేటెడ్ ఏ వచ్చినా, లేదంటే షుగర్ రిలేటెడ్ ఏ వచ్చినా అన్ని కవర్ అవుతాయి అనమాట. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో అతనికి అన్ని మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని కనెక్ట్ చేసాం. బట్ ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే, అతనికి పాలసీ తీసుకున్న 25 రోజుల తర్వాత హార్ట్ లో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి హాస్పిటల్లో వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే యాంజియోగ్రామ్ పడుతుంది అని చెప్పేసి యాంజియోగ్రామ్ చేశారు, డాక్టర్ చెకప్ చేశారు. అక్కడ ఏంటన్నారంటే డాక్టర్ గారు కంపల్సరీగా స్టంట్ వేయాలి అని అన్నారు. సో ఈ స్టంట్ వేయాలి అనేది ఇతనికి పాలసీ తీసుకున్న 25 రోజుల తర్వాత వచ్చిందనమాట. బట్ ఇంకా 5 డేస్ ఉంది. అంటే అతనికి ఆ క్లైమ్ కవర్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇంకో 5 డేస్ ఆగాలన్నమాట. సో ఈ 5 డేస్ ఆగాలంటే ఆటోమేటిక్గా అతనికి అవ్వదు. సో అది క్లైమ్ చేద్దామన్నా సరే అవ్వదు, ప్లస్ అతను చేసుకున్నా సరే అవ్వదు. అతను ఓన్ అమౌంట్ పెట్టుకుని అతను కంపల్సరీగా అది స్టంట్ అనేది వేయించుకోవాలి. బట్ ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే, బై మిస్టేక్ కాదు, చిన్న డిలే అనమాట. అది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ఆ సార్కి మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే ముందు ఒక 7 డేస్ నుంచి 10 డేస్ వరకు చిన్న డిలే అయింది అనమాట. అంటే మేము వెళ్ళాము, అప్రోచ్ అయ్యాము, సార్ ఈ రోజు మంచిది కాదు, తర్వాత మేము కొటేషన్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ రండి సార్ అని చెప్పాము, మళ్ళీ ఇంకోసారి వెళ్ళాం. సో నాకు మంచి రోజు కాదు, నేను చెప్తానండి అని చెప్పేసి ఇలా ఈ డిలే ప్రాసెస్ 15 డేస్ దగ్గర టైం పట్టింది. అంటే 10 to 15 డేస్ అయితే టైం పట్టిస్తుంది. అదే అతను ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడే ఆలోచించుకొని ఇమ్మీడియట్ గా పాలసీ కానీ తీసుకుని ఉంటే ఈ రోజు ఈ విధంగా ఉండకపోతుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు అదే అతను ఒక జస్ట్ 2 డేస్ 5 డేస్ అంతా లేట్ చేసి ఇమ్మీడియట్ గా తీసుకుని ఉంటే, సో ఇతనికి ఈ రోజు 30 డేస్ ఇమీడియట్ కంప్లీట్ అయిపోతుంది. సో గైస్, అందుకే నేను లిటరల్ గా చెప్తున్నాను, ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రోజు మనం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఎలాగవుతుందో కూడా ఎవరికి తెలియదు. సో అందుకని వీలైనంత వరకు బేగా తీసుకోవడం ట్రై చేయండి. అంటే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మంచిదైన సంగతి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ లేకుండా ఎవరు లేరు. బట్ అది తీసుకోవాలో వద్దనేది డిలేలో ఉన్నారు అందరూ. అంతే సేమ్. అది తీసుకుంటే తర్వాత చూద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ తీసుకున్నా కూడా చూడండి ఎంత ప్రాబ్లం అయిందో. సో అందుకనే ఈ రోజు మన హెల్త్ అనేది రేపటికి ఎలా ఉంటుంది అనేది ఎవరు డిసైడ్ చేయలేం. సో వీలైనంత వరకు ఎంత బేగా వీలైతే అంత బేగా తీసుకోండి. సో అది మీకు మనసులో వచ్చిందా, ఇమీడియట్ గా అప్లై చేయండి. సో మీరు గైస్, మీలో ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కాల్ చేయండి. మీకంటూ మంచి సర్వీస్ నేను ఇస్తాను. సో అదే విధంగా ఇప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్